హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, రేపు ఎంతో పరమ పవిత్రమైన వైకుంఠ ఏకాదశి పండుగ కదా. అయితే ఈ వైకుంఠ ఏకాదశి అంటే శ్రీ మహావిష్ణువుకి చాలా చాలా ఇష్టమైన రోజు. అసలు ఏకాదశి తిథి అంటేనే ఆయనకి ఎంతో ప్రీతికరమైనది. ఈ సందర్భంగా మనం అసలు ఈ వైకుంఠ ఏకాదశికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు, దాని వెనుక ఉన్న చరిత్ర ఏమిటి, వీటన్నింటి గురించి కూడా తెలుసుకుందాం. అయితే మార్గశిర మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశినే మనం సర్వేకాదశి లేక వైకుంఠ ఏకాదశి లేక ముక్కోటి ఏకాదశి అని పిలుస్తూ ఉంటాము. ఈ ఏకాదశి తిథి అనేది చాలా మంచి పుణ్యతిథి కావటం వలన దీనిని మోక్షద ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఇది సూర్యుడు ఉత్తరాయణంలోనికి ప్రవేశించడానికి ముందు వచ్చే ఏకాదశి కాబట్టి ఈ ఏకాదశికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అంతేకాకుండా చింతామణి వలె సమస్త కోర్కెలు తీర్చి పాపాలను హరించి మోక్షాన్ని ప్రసాదించే రోజు కావటంతో దీనిని మోక్షద ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు. అంతేకాకుండా శ్రీ మహావిష్ణువు గరుడ వాహనుడై 3 కోట్ల మంది లేక ముక్కోటి దేవతలతో కలిసి భూలోకానికి దిగి వచ్చి భక్తులకు దర్శనమిస్తారు కనుక దీనిని ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చినట్లు అష్టాదశ పురాణాలలో వివరించటం జరిగింది. అంతేకాకుండా ఈ వైకుంఠ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ కూడా బ్రాహ్మీ ముహూర్తంలో లేచి స్నానాదులు పూర్తి చేసుకొని భక్తి శ్రద్ధలతో వైష్ణవ ఆలయాలను దర్శించుకోవాలి. ముఖ్యంగా మహావిష్ణువుకు సంబంధించిన ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకుంటే ఆయన అనుగ్రహంతో పాటు శుభాలు కలుగుతాయని, ఇంకా ఆ రోజు విష్ణు సహస్రనామ పారాయణం చేయటం వల్ల సమస్త పాపాలు తొలగి భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది అని కూడా చెప్పటం జరిగింది. ఇవే కాకుండా ఆ రోజు ఉపవాసం ఖచ్చితంగా ఉంటూ ఉంటారు. అలా ఉపవాసం ఉండి ఎవరైతే శ్రీ మహావిష్ణువుని ఆరాధిస్తారో వారు ఉత్తర ద్వార దర్శనం చేసుకొని విష్ణు సహస్రనామ పారాయణం చేసిన తర్వాత వారికి దైవానుగ్రహం కలిగి మోక్షాన్ని కూడా కలుగుతుందని చెప్పటం జరిగింది. అయితే మనం ఏకాదశి అని అంటూ ఉంటాం కదా, దాని వెనుక ఉన్న అంతరార్థం ఏమిటో ఒకసారి చూద్దాం. ఏకాదశి అనగా 11 అనే అర్థం వస్తుంది. ఈ 11 అంటే ఏమిటంటే 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, ఇంకా మనస్సు, వీటన్నింటినీ కలిపి 11 అని వస్తుంది. కాబట్టి వాటినే మనం ఏకాదశి అని అంటూ ఉంటాం. వీటన్నింటిపైన నియంత్రణ కలిగి ఉండి వ్రత దీక్ష కొనసాగించటమే ఏకాదశికి ఉన్న అంతరార్థం అని చెప్పటం జరిగింది. అయితే మనం ఏకాదశి రోజున ఉపవాసం ఉంటూ ఉంటాం కదా. అయితే అసలు ముఖ్యమైన ఉపవాసం అంటే ఏమిటో మనం ఇప్పుడు చూద్దాం. ఉపవాసం అంటే ఉప ప్లస్ ఆవాసం అంటే ఎళ్ళవేళలా భగవంతుణ్ణి తలుచుకుంటూ ఆయనకి దగ్గరగా ఉండటమే ఉపవాసం అని చెప్పటం జరిగింది. ఏకాదశి వ్రత నిష్టగా ఆచరించే వారికి జ్ఞానం కలుగుతుంది. భగవతత్వం అంటే ఏంటో బోధపడుతుంది. ప్రతి నెలలో కూడా ఏకాదశి 2 సార్లు వస్తుంది. అంటే ఏడాదికి 24 లేదా 26 చొప్పున వస్తూ ఉంటుంది. ఏటా వచ్చే వీటిలో ముక్కోటి ఏకాదశి చాలా జ్ఞానప్రదమైనది, మోక్షప్రదమైనది, అత్యంత పరమ పవిత్రమైనది. ఇంకా ముక్కోటి ఏకాదశి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించినట్లయితే విశేష ఫలితం ఉంటుందని మనకి శాస్త్రంలో చెప్పటం జరిగింది. అంతేకాకుండా ఈ శాస్త్రాలలో విష్ణుమూర్తి ఇంకొక మాట కూడా చెప్పాడు. ఏకాదశి తిథి యమప్రీతి, ద్వాదశ తిథి విష్ణుప్రీతి అని చెప్తూ భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు ఏం చెప్పాడంటే వారములలో భానువారము, తిథులలో ఏకాదశి, తిథిలో అన్నింటిలో కూడా నేనే ఉన్నాను అని చెప్పటం జరిగింది. అయితే మనం మామూలుగా ముక్కోటి ఏకాదశికి కానీ ప్రతి నెలలో వచ్చే ఏకాదశికి కానీ చాలామంది ఉపవాసం ఉండి ఆ రోజు భోజనం అనేది తినరు. దాని వెనుక ఉన్న అంతరార్థం ఏమిటి, దాని వెనుక ఉన్న చరిత్ర ఏమిటో మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. సత్యయుగంలో మురా అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. అతను ఏం చేశాడంటే బ్రహ్మదేవుడి ద్వారా వరం పొంది అనేక శక్తులను పొందాడు. అలా శక్తులను పొంది ప్రజలని, విష్ణు భక్తులని, దేవతలని హింసించటం మొదలుపెట్టాడు. అప్పుడు అతని బాధల్ని భరించలేక దేవతలు, ఋషులు అందరూ కలిసి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి అతని బారి నుండి మమ్మల్ని రక్షించమని ప్రార్థిస్తారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆ రాక్షసుడితో కలిసి యుద్ధం చేసి ఆయన్ని ఓడిపోయేలాగా చేస్తాడు. కానీ ఆ యుద్ధం అనేది 1000 సంవత్సరాలు జరిగింది. ఈ యుద్ధంలో శ్రీ మహావిష్ణువు అలసిపోవటం జరిగింది. అలా అలసిపోయి అలసట తీర్చుకోవటం కొరకు శ్రీ మహావిష్ణువు ఒక గుహలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకోవటం జరిగింది. అప్పుడు విష్ణుమూర్తి విశ్రమించిన సమయంలో ఆయన్ను సంహరిద్దామని మురా అనే రాక్షసుడు ప్రయత్నించగా విష్ణుమూర్తి శరీరం నుండి మహా తేజస్సుతో కూడి ఉన్న యోగమాయ అనే ఒక కన్య ఉద్భవించింది. ఆ రాక్షసుడిని సంహరించి ఆ కన్య పక్షంలో 11వ రోజు ఉద్భవించింది కనుక ఆ కన్యకు ఏకాదశి అనే నామకరణం చేశారు విష్ణుమూర్తి.
అలా నామకరణం చేసిన తర్వాత ఎవరైతే ఈ ఏకాదశి తిథి రోజున ఉపవాస దీక్ష చేస్తారో వారికి సర్వవిధ పాపాల నుండి విముక్తి పొందుతారని శ్రీ మహావిష్ణువు అభయమిచ్చాడు. మానవుడు ఏకాదశి రోజు ఉపవాసం ఉండి పాప విముక్తులవుతున్నారని పురాణాలు పేర్కొంటూ ఉన్నాయి. ఇంకా ఈ వైకుంఠ ఏకాదశి గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. మార్గశిర మాసం శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైన మాసం. ఈ నెల మధ్యలోనే ధనుర్మాసం కూడా ప్రారంభమవుతుంది. ఇది శ్రీరంగనాథుణ్ణి అవతరించి శ్రీహరిని గోదాదేవి ధనుర్మాసంలో భక్తితో పూజించి తన భర్తగా పొందింది. రోజుకో పాసురంతో శ్రీమన్నారాయణ్ణి స్తుతించిన గోదాదేవి ఆయనను ప్రసన్నం చేసుకుంది. ఇంకా పుష్యమాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేక ముక్కోటి ఏకాదశి లేక పుత్రదా ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ రోజున ఉత్తర ద్వారంలో శ్రీమన్నారాయణ్ణి దర్శించుకోవాలని భక్తులు ఎంతో ఆరాటపడుతూ ఉంటారు. ఏడాదికి వచ్చే 24 ఏకాదశుల్లో ప్రతీదీ కూడా పవిత్రమైనదే. కానీ వీటిలో ఈ వైకుంఠ ఏకాదశి మాత్రం లేదు. ఎందుకంటే మిగతా ఏకాదశులు చంద్రమానం ప్రకారం గణిస్తే వీటికి భిన్నంగా సౌరమాన ప్రకారం దీన్ని గణిస్తారు. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తూ ఉంటారు. ఈ విధంగా శ్రీ మహావిష్ణువుకి ఎంతో ఇష్టమైన తిథి ఏకాదశి తిథి. అలాగే శ్రీమన్నారాయణుడికి ఎంతో ఇష్టమైన పర్వదినం ముక్కోటి ఏకాదశి. కాబట్టి రేపు అందరూ కూడా భక్తి శ్రద్ధలతో శ్రీ మహావిష్ణువుని ఆరాధించుకొని ఒకవేళ మీకు అన్ని విధాల అనుకూలంగా వీలైతే స్వామి యొక్క ఉత్తర ద్వార దర్శనం చేసుకోండి. ఒకవేళ వీలు కాకపోతే ఇంట్లోనే భక్తితో వెంకటేశ్వర స్వామికి కానీ శ్రీ మహావిష్ణువుకి కానీ ఎవరికైనా ఒక తులసి దళంతో చక్కగా పూజ చేసుకొని స్వామికి అనుగ్రహం అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ముక్కోటి ఏకాదశి గురించి నేను చెప్పిన ఈ విశేషాలు కనుక మీకు ఎవరికైనా నచ్చుంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే నా వీడియోకి ఒక లైక్ హైప్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.